వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశారు. మహిళ 100 కు డయల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఇక ఈ బస్సులో కృష్ణ, సిద్ధయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. ఇక బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్ధయ్య బస్సు నడుపుతూ ఉండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఇక బాధిత మహిళ వెంటనే 100 కు డయల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్ ఓయి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. పోలీసులు సిద్ధమైన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్గా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ రాములు అందిస్తారు. రాములు, మధు, హైదరాబాద్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. కదులుతున్న బస్సులోనే ఒక ప్రయాణికురాల పైన డ్రైవర్ అత్యాచారం చేశాడని తెలుస్తుంది. మహిళకు డయల్ 100 కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రైవేట్ బస్ కు సంబంధించి హరే కృష్ణ ట్రావెల్ కు చెందిన బస్సు. దీనికి సంబంధించిన వివరాలన్నీ పోలీసులు సేకరిస్తున్నారు. ఒక ప్రైవేట్ బస్సులో మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే ఆ బస్సులో టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్న క్రమంలో డ్రైవర్ మహిళ పట్ల అత్యాచారానికి సంబంధించింది పాల్పడినట్లు తెలిసింది. దీనిపైన పోలీసులు సంబంధించి అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక ప్రాంతంలో చేరుకొని దానికి మొత్తం పరిశీలన చేయడం జరిగింది. అంటే బస్సుకు సంబంధించిన డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రయాణికులకు సంబంధించిన వివరాలన్నీ సేకరించడం జరిగింది. ఏ విధంగా వీళ్ళకు సంబంధించి అంటే డ్రైవర్ మత్తు పదార్థాలు తీసుకున్నాడా లేదా డ్రగ్స్ ఉన్నాయా ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియాల్సింది. అట్లాగే దీనికి సంబంధించింది గతంలో ఈ డ్రైవర్ పైన ఏమైనా ఇట్లాంటి కేసులు ఉన్నాయా, అసలు ట్రావెల్ కు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా కాల్ చేయడం జరిగింది. ట్రావెల్స్ యాజమాన్యంతో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు మధు. అట్లాగే ఆ రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన రక్షణ రోజు రోజుకు అరువైపోతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ రోజు ఉదయం నైట్ కు సంబంధించిన దాంట్లో ఎల్బీ నగర్ లో మరొక మహిళ పైన కూడా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళిన దగ్గర మద్యం మత్తులో తోటి ఫ్రెండ్ పైన కూడా అత్యాచారం జరుగుతుంది. అంటే రోజు మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ రామ్. ఇక హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశారు. ఇక మహిళ 100 కు డయల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ఇక హరికృష్ణ ట్రావెల్స్ చెందినటువంటి ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఇక ఈ బస్సులో కృష్ణ, సిద్ధయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. ఇక బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్ధయ్య బస్సు నడుపుతూ ఉండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి ఒడిగట్టాడు.